ఇక న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలకు వెళ్తే నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఒక ఊరు వందలాది పోలీసులు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. లగచర్ల, రోటిబండ, పులిచెర్లకుంట తాండాల్లో భారీ పోలీసు బందోబస్తు. సో భూ సేకరణ కోసం నిర్బంధ సర్వే అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. అక్కడ చూస్తున్నాం భూమిపుత్రుల రియాక్షన్ అంటూ మనకు అక్కడ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అక్కడ ఆ ప్రాంత వాసులు అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదని కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఇట్లా ఆందోళన చేస్తుంటే మరోవైపు అంటే ఎటువంటి పరిస్థితుల్లో భూసేకరణకు సంబంధించి సర్వే కొనసాగుతుంది అని గమనించినట్లయితే పోలీస్ యాక్షన్ పూర్తి స్థాయిలో ఒక ఊళ్ళో వందలాది మంది పోలీసులు మన ఇక్కడ ఫోటోగ్రాఫ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం కూడా పోలీసులే ఉన్నారు. సో పోలీసుల పహారాలో పూర్తి స్థాయి పహారాలో బలవంతపు భూ సేకరణకు సంబంధించి నిర్బంధమైన సర్వే కొనసాగుతుందని చెప్పొచ్చు. సో భూమిని నమ్ముకొని బతుకుతున్న లగచర్ల గిరిజన రైతుల గుండెల్లో మళ్లీ దడం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండాలో పారిశ్రామికవాడ ఏర్పాటు పేరుతో 110 ఎకరాల భూ సేకరణ కోసం దాదాపు 400 మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. కాకిల పదగట్టర్ల నడుమ అధికారులు నిన్న డిజిటల్ సర్వే మొదలుపెట్టిండ్రు. అయితే చావనైనా చేస్తాం కానీ భూములను మాత్రం ఇచ్చేది లేదు అంటూ రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు అంటూ మనం చూడొచ్చు. అంటే ఇక్కడనే ఈ రైతులనే రైతుల కుటుంబాలను కూడా అంటే అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయినా సరే అక్కడ ఉన్నప్పుడైనా వాళ్ళ కుటుంబాలైనా సరే ధైర్యం కోల్పోకుండా చెప్పిన ఒకే ఒక్క మాట, ఏదేమైనా సరే మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు, మేము భూమిని నమ్ముకుని బతికే వాళ్ళం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ భూములు మాత్రం ఇవ్వమని వాళ్ళు చాలా ఖరాఖండిగా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇంత వ్యతిరేకిస్తున్నా కూడా మొత్తం పోలీసుల నిర్బంధంలో పోలీసుల పహారాలో భూములను సేకరించడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే బడుగులను దొంగ దెబ్బ తీసిన కాంగ్రెస్ అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. బీసీ గొంతుక బీఆర్ఎస్ అంటూ మనం చూస్తున్నాం. సో 42% రిజర్వేషన్ల సాధనకు కార్యాచరణ. సో రాజ్యాంగ సవరణ కోసం పోరాడతాం. కులగణన పేరిట కాంగ్రెస్ సర్కార్ కుట్ర. బీసీల జనాభా 5% ఎట్లా తగ్గింది అని క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 22 లక్షల మందిని మాయం చేసిండ్రు. సో కామారెడ్డి డిక్లరేషన్కు మంగళం పాడిండ్రు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయిన సంగతి కనిపిస్తుంది. ఇక్కడ షంబీపూర్ రాజు నివాసంలో సమావేశమైండ్రు. నిన్న అందుబాటులో ఉన్న బీసీ నేతలతో చర్చలు జరిపిండ్రు. సో తెలంగాణ భవన్లో రేపు బీసీ నేతలతో భేటీ అంటూ కూడా మనం వార్తను గమనిస్తున్నాం. నిన్న అందుబాటులో ఉన్న నేతలందరితో మీట్ అయిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అని అంటే మళ్ళీ దరఖాస్తులు. గ్రామ సభలో ప్రజలు ఏం చేసిండ్రు, అధికారులను ఏం నిలదీసిండ్రు అని అంటే ఎన్నిసార్లు మీకు దరఖాస్తులు ఇవ్వాలి, ఎన్నిసార్లు మేము పనులన్నీ మానుకొని నిజంగా చిన్న చితగా పనులు చేసుకునే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనులు మానుకొని సెలవులు పెట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంటే అయినప్పటికీ కూడా మీరు ఇన్నిసార్లు మా దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఏ పథకాలకు సంబంధించి ఎక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ లేదు, ఎవరికి ఏ పథకాలు ఇస్తున్నారో అనే దానికి సంబంధించి లేదు, ఎక్కడ కూడా ఎవరికి పథకాలు అందని పరిస్థితి కనిపిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్ళీ దరఖాస్తులు అంటూ మనం ఇక్కడ వార్తను గమనిస్తున్నాం. రేషన్ కార్డుల కోసం ముచ్చటగా 3వసారి ఈసారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ అంటూ చూడొచ్చు మనం. మీ సేవా కమిషనర్కు సివిల్ సప్లై అధికారి లేఖ. ఇప్పటికే ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తు. మళ్ళీ ఇప్పుడు ఎందుకుని ప్రజల అయోమయం. గ్రామ సభల్లో ఎంపికైనా మళ్ళీ అర్జీ పెట్టుకోవాలంటూ కూడా ప్రజలకి ఒక ప్రశ్న రేకెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే విస్తరణ లేనట్టే అనే ఇంకొక ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో 14 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, అయినప్పటికీ కూడా పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పడిన వైనం అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. సో నేను ఎవరి పేరును ప్రతిపాదించడం లేదు, పీసీసీ కమిటీలపై 2 రోజుల్లో ప్రకటన వస్తుంది, నేను రాహుల్ అపాయింట్మెంట్ అడగలేదు అంటూ ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ అంటూ మన వార్తను గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మాటలతో ఎమ్మెల్యేల్లో నైరాస్యం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఎదురు చూపులు ఇంకెన్నాళ్ళు అంటూ అసంతృప్తి అనే వార్తని మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎన్నికైన నేతలు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతా కూడా తమకి పదవుల కోసం ఎంతో కొంత ఆశపడి సరే పనులు చేద్దాము, అధికారం కోరుకునేది ఎందుకు పదవుల కోసమే కదా అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. కానీ నిన్న జరిగిన పరిణామాల తర్వాత ఎమ్మెల్యేలో మాత్రం ఒక నైరాశ్యం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే
6 కీలక మంత్రిత్వ శాఖలు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. 6 మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, సో ఎక్కడైనా ఎవరికైనా అవకాశం వస్తుందా అనే ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అనే క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి మాత్రం ఒక నైరాశ్యం నెలకొన్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్లో ఇక ముందు పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ లైట్ తీసుకో అంటూ మనం ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం. సీఎం రేవంత్కు నో అపాయింట్మెంట్, జార్ఖండ్ ఎమ్మెల్యేలకు రాహుల్ రెడ్ కార్పెట్ అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. సో రాహుల్ గాంధీ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారా, గత కొద్ది నెలలుగా ఆయన అవాయిడ్ చేస్తున్నారా అంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎన్నిసార్లు ఢిల్లీ అయినా కూడా రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భాలే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మరి రేవంత్కి అపాయింట్మెంట్ దొరకలేదు అనే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. జార్ఖండ్ ఎమ్మెల్యేలకు రాహుల్ రెడ్ కార్పెట్ పరిచిండు, వాళ్ళందరితో మాట్లాడిండు, కానీ రేవంత్ రెడ్డితో మాత్రం కలవలేదు అనేది ప్రధానంగా అంత కీలకంగా గమనిస్తున్న వార్త. ఇంకోవైపు ఏం జరుగుతుందంటే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఏకపక్షం. సో సీనియర్ మంత్రి ఫిర్యాదు అంటూ మనం చూస్తున్నాం. అంటే ఇట్లా చేయాలి, ఏకపక్షం చేయాలి అనే వార్తల నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక వివాదం జరిగింది. దానికి సంబంధించి మనం మరింత వివరంగా కొద్దిసేపట్లో మాట్లాడదాం. ఇంకోవైపు చూసుకుంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అంటే ఎవరి కుంపటి వారిదే అంటూ మనం ఇక్కడ కూడా గమనించవచ్చు. సో ఏం జరిగింది, అధిష్టానంతో విడివిడిగా భేటీ అయినరు, పీసీసీ కూర్పుపై కసరత్తు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఆల్రెడీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అని అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు దానికి పెట్టుకున్న పేరు ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అది పార్టీకి నష్టం చేసినా కూడా, ప్రజలకు పనికి రాకపోయినా కూడా ఒక పైకి చెప్పుకునే మాట ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం. సో అది కాంగ్రెస్ కొంప ముంచుతా వస్తుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అయితే ఈ మధ్య కాలంలో ఒక వైఖరి లేకపోవడం, ఒక సిద్ధాంతాన్ని పాటించకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం, అధికారంలో ఉన్న వాళ్ళు ఏకఛత్రాధిపత్యం కోసం ఏకపక్షంగా వ్యవహరించడం, ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్కు ఆత్మహత్య సదృశంగా మారిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అనేది రేపుతుంది తెలంగాణలో. ఇక మిగతా అప్డేట్స్లోకి ఒకసారి వెళ్తే కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలన్నీ ఇప్పుడు కాకరేపుతున్నాయని చెప్పొచ్చు. సో ఇంకొక వార్త చూస్తున్నాం, కీలక మంత్రి అసంతృప్తి అంటూ మనం గమనించవచ్చు. అనుకున్నది ఒకటి, అయింది మరొకటి. సర్వేతో బీసీలను సంతృప్తి పరచలేకపోయినాం, సానుకూల అంశం ప్రతికూలంగా మారింది అంటూ అధిష్టానానికి వివరించిన సీనియర్ మంత్రి అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో ఇప్పటి వరకు కూడా అధిష్టానం తెలంగాణలో జరుగుతున్న పరిణామాల పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. బేసిక్గా ఏ చర్చ నడుస్తుందంటే కాంగ్రెస్కి ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ప్రజలు కూడా వేచి చూసే టైం అయిపోయింది, కాలయాపన చేసే టైం ముగిసిపోయింది. సో అందుకనే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత, తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోందనే అభిప్రాయానికి వచ్చేసిండ్రు. దానికి తగ్గట్టుగా ప్రజల నుంచి రియాక్షన్ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ కులగణన అనేది కాకరేపిందని చెప్పొచ్చు. ఈ టైంలో కులగణని హడావిడిగా చేసి కొరివితో తలగొక్కున్న చందంగా కాంగ్రెస్ పరిస్థితి తయారైందని చెప్పొచ్చు. ఇంకొక వైపు చూసుకుంటే వినతులన్నీ బుట్ట దాఖలే అంటూ మనం చూస్తున్నాం. సో 2011 జనాభా లెక్కలు వద్దని 8,000 వినతులు. సో ఏకసభ్య కమిషన్కు దళిత సంఘాల విజ్ఞప్తులు అని చూస్తున్నాం. సో అయినా కూడా ఆ లెక్కల ఆధారంగానే వర్గీకరణ, సర్కార్ తీరుపై దళిత నేతల ఆగ్రహం అంటూ చూస్తున్నాం. కులగణన ఎందుకు చేశారంటూ మండిపాటు అంటూ గమనించవచ్చు. ఎందుకంటే ఇదే ప్రశ్న అన్ని వర్గాల నుంచి కూడా తలెత్తుతోంది. ఎందుకు తప్పుడు తడకగా నివేదిక ఇచ్చే అవసరం ఉన్న ఇచ్చే సందర్భం అయితే మరి ఎందుకు హడావిడిగా చేసిండ్రు, ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు, మరి ఇట్లా చేస్తే లక్షల మంది ప్రజలు మోసపోతున్నారు, నష్టపోతారు అనే ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి. సో 8,000 వినతులు వచ్చినప్పటికి కూడా వాటన్నింటినీ కూడా కనీసం లెక్క చేయనివైనం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే బాహాటంగా బహిరంగంగా ఈ నివేదికలకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మళ్ళీ పునఃసమీక్షించుకొని కరెక్ట్ చేసి దాని తర్వాతనే ముందుకెళ్ళాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఈ నేపథ్యంలోనే ఉపకులాల లెక్క లేనట్లే అంటూ మనకు వార్త కనిపిస్తుంది. పబ్లిక్ డొమైన్లో పెట్టని సర్కార్. ఇప్పటికే బీసీ ఎస్సీ వర్గాల ఆగ్రహం అంటూ చూస్తున్నాం. కులాల వారీ లెక్కలు ఇస్తే తప్పని వ్యతిరేకత, వివరాల వెల్లడికి జంకుతున్న సర్కార్ అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే నిన్న 420కి చేరిన రైతు ఆత్మహత్యల సంఖ్య ఇవాళ మళ్ళీ ఒక ఆత్మహత్య ఇక్కడ యాడ్ ఆన్ అయింది. ఒక విషాదకరమైన పరిస్థితి. ఒక రైతులకు సంబంధించి
నిజంగా వినకూడదు ఇటువంటివి అనుకుంటా ఉంటే ప్రతిరోజు పెరుగుతున్న పరిస్థితి ఇటువంటి ఆత్మహత్యలు, దిగుబడి రాక అప్పుడు తీర్చలేక కౌలు రైతు ఆత్మహత్య అంటూ చూస్తున్నాం. ఇక ఇప్పుడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసనగర్లో రైతు ఆత్మహత్య జరిగింది. సో ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిందనే విషయం ప్రజలకి చాలా స్పష్టత వచ్చేసింది. కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకుంటున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు ఎట్లా పరిపాలన కొనసాగుతుంది, ప్రభుత్వ పరిపాలన, తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన అనే దానికి నిదర్శనంగా మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. నా కడుపు కొడితే మీకేమొచ్చింది అంటూ ఇక్కడ మనం ఒక ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చూస్తున్నాం. అక్కడ జేసీబీతో కూలగొడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి, నీకు అమ్మ అక్క చెల్లె ఉంటే నాలాంటి వాళ్ళకు అన్యాయం జరగొద్దు, నీ ప్రభుత్వంతోనే మా పేదోళ్లకు కష్టాలు వచ్చినాయి, నా పాల కేంద్రాన్ని నాశనం చేసిండ్రు, నేనేమన్నా అక్రమ దందాలు చేస్తున్నా, కాంగ్రెస్కు ఏం అన్యాయం చేసినామని కూలగొట్టిండ్రు, 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉంటున్నందుక ఈ శిక్ష, నీకు నీతి నిజాయితీ ఉంటే ఎట్లా కూలదోసినవో అట్లా మళ్ళీ కట్టించి ఇయ్యు, లేకుంటే నీ పార్టీ నాశనం అవుతుంది అంటూ అక్కడ ఉప్పల్ చిల్కా నగర్లోని పాల కేంద్రాన్ని బుల్డోజర్తో కూలగొట్టిన సందర్భంలో బాధితురాలు రాధికా గౌడ్ సర్కార్ మీద చేసిన వ్యాఖ్యలు ఇవి. తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. 20 ఏళ్ల నుంచి కూడా మేము కాంగ్రెస్తోనే ఉన్నప్పటికీ కూడా, అంటే కాంగ్రెస్ని నమ్మినందుకు మాకు ఈ శిక్షణ అని ఆమె క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లయితే కూలగొట్టినవో అట్లనే దాన్ని మళ్ళీ కట్టించి, లేకపోతే ఆమె శాపనార్థాలు కూడా పెట్టింది, నీ పార్టీ నాశనం అవుతుంది అంటూ. అంటే కడుపు మండిన ప్రజలంతా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే దివాళా కోరు ఎత్తుగడ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ను బదనాం చేయబోయి కాంగ్రెస్ సర్కార్ బొక్కబోర్లా అంటూ మనం వార్త చూస్తున్నాం. డామిడ్ కథ అడ్డం తిరిగింది అంటూ కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందంటూ చాటింపు. వ్యాపారులు, పెట్టుబడిదారులకు రాష్ట్రంపై సడలిన నమ్మకం. ఏడాదిలోనే 30,000 కోట్లకు పైగా తెలంగాణకు నష్టం అంటూ చూస్తున్నాం. భవిష్యత్తు అగమ్య గోచరమేనని కాంగ్రెస్ సీనియర్ల ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో ఏటా 14,000 కోట్లు పెరిగిన ఆదాయం, ఏడాది కాంగ్రెస్ పాలనలో 16,000 కోట్ల వరకు తగ్గుదల. సో ఇక్కడే చాలా క్లియర్గా కనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందనేది. సో పైకి ఎట్లా అబద్ధాలు చెప్తున్నా, పైకి ఎట్లా డాంబికాలు పోతున్నా కూడా, అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా వాస్తవాలు, లెక్కలు అనేవి నిజంగా ఆందోళనకరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఈ పరిణామాలను చూసి ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తు ఏమైపోతుంది అగమ్య గోచరమే. మరి ఈ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న చర్యలు అన్నీ కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి ఒకవైపు. ఇంకొక వైపు అభివృద్ధిని కూడా వెనక్కు తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఏటా 14,000 కోట్ల ఆదాయం పెరిగితే, కాంగ్రెస్ పాలనలో 14 కాదు 16,000 కోట్ల వరకు తగ్గుదల అంటే రాష్ట్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లోకి రేవంత్ రెడ్డి నెట్టేస్తున్నాడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇక సో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, లగచర్ల భూసేకరణకు సంబంధించి అనేది మనం ఒక్కసారి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్తో సహా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. మొత్తం కూడా పోలీసులే నిండిపోయింది. మొత్తం కూడా పోలీసుల మధ్యనే నిర్బంధంగా పెట్టి భూసేకరణకు సంబంధించి సర్వే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏం చేసినా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. లగచర్లలో భూసేకరణకు మళ్ళీ కాలు దువ్విన కాంగ్రెస్ సర్కార్ అంటూ మనం చూస్తున్నాం. మా పొలాల జోలికి రావద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సాంజీబాయ్ అనే మహిళ, ఇంకోవైపు భారీగా పోలీసులు మోహరించడంతో కిష్టిబాయ్ అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ అసైన్డ్ భూముల అధికం అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం సేకరిస్తామంటున్న 1,250 ఎకరాల్లో నిరుపేద రైతులకు చెందిన అసైన్డ్ భూములే అధికంగా ఉన్నాయి. హకీంపేట గ్రామంలో 350 ఎకరాల అసైన్డ్, 146 ఎకరాల పట్టాభూమి ఉంది. లగచర్లలో 110 ఎకరాల అసైన్డ్, 497 ఎకరాల పట్టాభూమి, పోలేపల్లిలో 73.29 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. సో వాస్తవానికి ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు పచ్చని పంటలు కూడా పండుతాయి. ఈ నేపథ్యంలో భూములు ఇవ్వడానికి అంగీకరించిన రైతులకు నష్టపరిహారం కింద 20 లక్షల చెక్లను అందించినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ రైతులు మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోవైపు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మమ్మల్ని వదిలేయండి అంటూ బాల్కిబాయ్ అనే మహిళ, భూ బాధితురాలు, రోటిబండి తాండాకు చెందిన మహిళ మాటలు చూస్తున్నాం. భూములు పోతే చావే గతి అంటూ రోటిబండి తాండాకు చెందిన పాండునాయక్ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. వాళ్ళంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మరో లగచర్లగా పారానగర్ పోరు అంటూ మనం ఇంకొక వార్తను గమనించవచ్చు.
డంపింగ్ యార్డ్కి అక్కడ వెళ్ళే మార్గంలో పోలీసుల పహారా అంటూ ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. సో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఆందోళనలు, పోలీసుల దిగ్బంధంలోనే 2 గ్రామాల్లో పికెటింగ్లు, తనిఖీలు, ఆంక్షలు, ప్రతిపాదన వెనక్కు తీసుకోవాలంటూ కోరిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటూ చూస్తున్నాం. సో సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్, నల్లివల్లి, కొత్తపల్లి గ్రామాలు మరో లగచర్లను తలపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలంటూ కూడా అక్కడ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం ఉధృతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు అభ్యంతరం చెప్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. సో నిర్బంధాలు, ఆంక్షలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరో లగచర్లగా ప్యారానగర్ పోరు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత స్థాయిలో ప్రతి చోట ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటుంది అనే ఒక ఆందోళన అయితే తెలంగాణలో ప్రజల్లో కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా అక్కడ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితికి సంబంధించి ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు సో ఇంతకుముందు మనం చూసినాము చిల్కానగర్లో సంబంధించి మహిళ రాధిక మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయో మనం ఇంతకుముందు చూసినాం. ఉపాధి పోతే ఎట్లా బతకాలి, నన్ను కూడా ఇదే జేసీబీతో చంపేయండి అంటూ కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో 20 ఏళ్ళుగా బతుకునిచ్చిన పాల కేంద్రం కూలగొడితే నేను ఎట్లా బతికేది, ఎట్లా కూలగొట్టావు అట్లానే కట్టించివు, లేకుంటే నాశనం అయిపోతావు, ఇదేనా శాపం అంటూ కూడా ఆమె శాపనార్థాలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పేదోళ్లపై పడ్డావు, కాంగ్రెస్ నాశనం అయిపోతుంది, కడుపు మండి సీఎంపై మహిళ శాపనార్థాలు. హైదరాబాద్ చిలుకానగర్ ఫుడ్ పాత్ నిర్మాణాలు కూల్చేసిన జీహెచ్ఎంసీ దిక్కులు పిక్కటిల్లేలా రోధించిన మహిళ అంటూ కూడా మనం చూస్తున్నాం. రోడ్డు మీదనే కూర్చొని ఆమె నిజంగా గోడుగోడున విలపించిన, బోరున విలపించిన దృశ్యాలైతే నిన్న కలిసి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఏం జరుగుతుంది, ఎట్లా కూల్చివేతలు చేస్తూ ఉన్నారు, ఎట్లా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది గమనించినాం. ఇంకోవైపు ఇంకో వార్త చూస్తున్నాం, లాయర్ వర్సెస్ హైడ్రా కమిషనర్ అంటూ కూడా మనం వార్తను గమనించాలి. ఇక్కడ రామ్ గోపాల్ నగర్ భూ వివాదంపై గరం అంటూ చూస్తున్నాం. సో న్యాయవాది ముఖీం, కమిషనర్ రంగనాథ్ మధ్య వాగ్వాదం. సో ఈ నేపథ్యంలో ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటూ ముఖీంను హెచ్చరించిన రంగనాథ్ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. సో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్, రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీలను శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించిండు. సో అక్కడ ఆయా అసోసియేషన్ సభ్యులతో సమావేశమై సమస్యలపైన చర్చించిండు. కొద్ది రోజుల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే ప్లాట్ల దగ్గరకు వచ్చి బాధితులతో కమిషనర్ సమావేశమైండు. వాళ్ళ ప్లాట్ల ఫిజికల్ పొజిషన్ కూడా పరిశీలించిండు. ఈ సందర్భంగా బాధితులు 1986లో 400 ప్లాట్స్ కూడా ఫైనల్ లేఅవుట్ వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేసిండ్రు. సో సదరు వ్యక్తి అధికారులు ఇక్కడ ఏమైందంటే విజయకృష్ణరాజు అనే వ్యక్తి 53 ఎకరాలు కొనుగోలు చేసి ప్లాటింగ్ చేసిండు. సో ఆయన వ్యక్తి అధికారులు, నాయకుల అండదండలతో కుమ్మకే 400 ప్లాట్ల కబ్జాకు పాల్పడ్డారంటూ కూడా ఆరోపించిండు. సో అనంతరం ఆయన మాట్లాడుతూ హైడ్రా ఆధ్వర్యంలో సర్వే చేపట్టి పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చిండు. కానీ అంతకుముందు ఐలాపూర్లో బాధితులతో మాట్లాడుతుండగా సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యమైన కల్పించుకున్నారు. సో ఈ మధ్య వాగ్వాదం జరిగింది, దీంతో ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ కమిషనర్ మాట తీరు ఎట్లా ఉందో మనం అక్కడ గమనించవచ్చు. సో ప్రజల మీద అదే రుబాబ్ చేయడం, ఎవరి మీదైనా రుబాబ్ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు మనం మిగతా వార్తలు ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డిని దూరం పెడుతున్నాడు అనేది కీలకంగా చర్చ జరుగుతుంటే వాళ్ళ అనుకూల పత్రికలో ఎటువంటి వార్తలు వీళ్ళకి ఇక అంటే ఫ్రంట్ పేజ్లో బ్యానర్ ఐటమ్గా వేసుకోవాల్సిన పరిస్థితి. అంటే నాకు రాహుల్కు మధ్య అగాధం వట్టి మాట, ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు. సో అనిరుద్ధ్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా, వాళ్ళు విందు చేసుకుంటే తిరుగుబాటుని వక్రీకరించరు, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా అంతర్గతంగా ఉండే మాటలు ఉంటాయి. కానీ నిజంగా చాలా అంశాలన్నీ కీలకమైన అంశాలు ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేసుకోవడానికి కానీ వాళ్ళ సొంత వాళ్ళకి బాకాలుదే వత్తాసు పలికే ప్రభుత్వ అనుకూల పత్రికలు కాబట్టి ఎటువంటి వార్తలను ప్రధానంగా ప్రచారం చేయాలనుకుంటుంది. తెలంగాణకు సంబంధించి నిజంగా ఉన్న వాస్తవాలను ఎట్లా వక్రీకరిస్తూ వస్తుందో చూసినాం. ఈ నేపథ్యంలో ఇటువంటి మాటను ప్రధానంగా ఫ్రంట్ పేజ్లో బ్యానర్ ఐటంలో వేసుకోవాల్సిన దుస్థితి రేవంత్ రెడ్డికి వచ్చిందని చెప్పుకోగా తప్పదని చెప్పొచ్చు. ఇంకొక వైపు అంటే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు లేవనే స్పష్టత వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి బాకాలుదే మీడియాలో ఎటువంటి వార్త ఫ్రంట్ పేజ్లో వచ్చిందంటే ఇది వెలుగుకు సంబంధించి త్వరలో మంత్రివర్గ విస్తరణ అంటూ అంటే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుందనేదే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తూ ప్రజలని ఒక కన్ఫ్యూజన్కి క్రియేట్ చేసే ప్రయత్నమే
ప్రభుత్వం చేస్తుందనేది స్పష్టమవుతుంది. ఇంకొక వైపు బీసీల సంఖ్య ఎట్లా తగ్గింది అనని ఒకవైపు ప్రధానంగా చర్చ జరుగుతుంటే, వాళ్ళ అనుకూల మీడియాలో కులగణలో బీసీలు 5.5% పెరిగిండ్రు, ఓసీలు తగ్గినంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇటువంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసినంత మాత్రాన వాస్తవాలైతే అబద్ధాలుగా మారిపోవు కదా అని ఇంకొక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ అనుకూల మీడియాలోనే అంటే కొన్నిసార్లు కొన్ని కీలకమైన విషయాలని దాచలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటువంటి పరిణామాలు పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి ఒక విధ్వంసమే జరుగుతుందని చెప్పొచ్చు. అందరూ కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్, అన్ని వర్గాల వాళ్ళు, ఆఖరికి బడి పిల్లల దగ్గర నుంచి కూడా. సో వాళ్ళ మీడియాలోనే సీఎం ఇలాకాలో బడి పిల్లల పస్తులు అని అంటూ వాళ్ళు ఇది దాచలేని ఇటువంటి చాలా వార్తలు దాచే ప్రయత్నం చేశారు, కానీ దాచలేని వార్తలు అని చెప్పొచ్చు. మనం ఢిల్లీ బాసులు గల్లీ దోశలు ఆకలి తీర్చడం కాదు, పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలి, మళ్ళీ కన్నీరు పెడుతున్న తెలంగాణ పల్లె అంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్. ఇక అమెరికాలో కేబీసీ సదస్సుకు కేటీఆర్కు ఆహ్వానం అంటూ మనం చూస్తున్నాం. అయితే కలుషిత ఆహారం పెడితే అరెస్ట్ చేస్తామన్న ముఖ్యమంత్రి మాట ఏమైంది అంటూ హరీష్ రావు క్వశ్చన్ చేసిన వార్త ఇక్కడ కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏదేమైనా కూడా కొన్నిసార్లు వాస్తవాలను దాచలేని పరిస్థితి తెలంగాణలో చాలా క్లియర్గా నెలకొంది. ఏదేమైనా సరే అబద్ధాలు వాళ్ళకి కావాల్సినట్టు ప్రధానంగా ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేసుకున్నా కూడా అల్టిమేట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఏం చేస్తుంది అంటే విధ్వంసానికి పాల్పడుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.